శివారు భూములకు సాగునీరు అందక కౌలు రైతుల ఆవేదన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకురు. శివారు కామరాజు చెరువు సమీపంలో వరి పొలాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులు. పల్లంకురు బలుసు తిప్ప పంట కాలువ 2 నుండి పంట బోదులు పూరికతో పూరికిపోవడంతో పాటు కొబ్బరి చెట్లు తుప్పలతో ఆక్రమణకు గురైందని అరవింద్ కదా ఆరోపించిన రైతులు. సొంత డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోవడంతో అధికారులు దృష్టికి తీసుకువెళ్తామన్న రైతులు. పంట పండకపోతే అప్పులు తీర్చలేమని చేయలేమని అధికారులు వెంటనే స్పందించి శివారు భూములకు పంట బోదులు పూడిక తీయాలని కౌలు రైతులు డిమాండ్. అంబేద్కర్ జిల్లా, కోనసీమ జిల్లా అండి. మరి పల్లంకూరు కాలువ 2 అండి. మాది బలిస్తెప్పుకెళ్ళేది అంటే కామరాజ్ చెరువు నుంచి వెళ్ళి కాలువని నేను కౌలు రైతుని సార్ మేము వ్యవసాయం చేస్తామండి. అయితే కామరాజ్ చెరువు వెళ్ళి రోడ్డు ఆ బోధండి సార్ 100 ఎకరం ఉంటుందండి ఆయకట్టు. అయితే ఆ పక్కన ఈ పక్కన కొబ్బరి మొక్కలు ఇవన్నీ ఎక్కువగా పాతేసి ఉన్నందుకే ఆ బోధు కప్పడిపోయింది సార్. అక్కడి నుంచి వాటర్ తోడుకొని మేము పండించాలంటే మాకు 5,000 10,000 అవుతుంది సార్. ఒక్కోసారి వారానికి ఇంజనీర్లు ఎట్టు తోడుకుంటేనే వస్తుంది సార్, లేదంటే రావట్లేదు. దాన్ని మీరు పరిధిలో తీసుకుని సార్ మాకు ఆ బోధు మీరు క్లియర్గా ఎంత ఎకరం ఉందో ఏంటని చూసి ఆ బోధు తవ్వించి ఏర్పాట్లు మనం తవ్వించాం సార్. 10,000 ఉంది. అయినా ఎక్కడే మొక్కలు అక్కడ ఉండి ఎవరు తవ్వనిస్తలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది సార్. దాన్ని మీరు పరిధిలో తీసుకుని సార్ రెవెన్యూ ఉన్న ప్రకారంగా ఎడగొట్టాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే మేము పనులు అన్నీ కడుతున్నామండి. పండి వాటర్ కనపడతారు సార్. వాటర్ వల్ల మీరు వాటర్ వచ్చి మార్గం చూస్తేనే సార్ మేము కొంచెం అప్పులు అవి తీసుకోవడానికి మార్గం అవుతుంది సార్. అన్ని అధికారులు మీరు ఒకసారి దీన్ని పరిధిలో తీసుకుని మాకు ఒకసారి మీరు దాన్ని క్లియరెన్స్ చేస్తారని మేము అడుగుతున్నాం సార్. మేము కౌలు రైతుని సార్ చేద్దాం సార్. ఆ అప్పులు తీరాలంటే వాటరే ప్రాబ్లం సార్, కనమైన ప్రాబ్లం ఏం లేదండి. రాట బోధులు బాగా విపరీతంగా కప్పడిపోయి సార్. దాన్ని ఒకసారి మీరు డిపార్ట్మెంట్ వల్ల దాన్ని తీసుకునండి. ఆ బోధిని సక్రంగా వెళ్ళి మార్గం మీరు చూపిస్తారని మేము మీకు కోరుతున్నాం.